ఏపీ టెట్ 2025కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభోదయం. ఆంధ్రప్రదేశ్లో టెట్ 2025కు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థుల కోసం మైస్ ఉచిత ఫ్రీ టెస్ట్ సిరీస్ను అందిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తును బలపరుచుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తుంది. ఈ టెస్ట్ సిరీస్లో 42 డైలీ టెస్టులు, 7 రివిజన్ టెస్టులు, సమయానుసారంగా 5 గ్రాండ్ టెస్టులు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమం ద్వారా ఏపీ టెట్ పేపర్ 1 ఎస్జిటి తెలుగు పూర్తిగా ఉచితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అందించబడుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ కళ అయిన ఉపాధ్యాయ ఉద్యోగానికి మరొక మెట్టు ముందుకు వేయాలని మైస్ కోరుకుంటుంది. టెట్కి ప్రిపేర్ అవుతున్న మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని, ఈ మెసేజ్ని షేర్ చేయగలరు. ప్లే స్టోర్ నుంచి యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానం. ప్లే స్టోర్లోకి వెళ్ళాక సర్చ్ బార్లో మైస్ MICE మైస్ మనం ఇలా సెర్చ్ చేసినప్పుడు ఇలా వస్తుందండి. మైస్ లోగో ఇలా ఉంటుంది. మైస్ లోగో ఇక్కడ ఇన్స్టాల్ నొక్కేస్తే మనకు ఇన్స్టాల్ అని వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ అని వస్తుంది. మీకు ఇన్స్టాల్ చేసుకోండి మీరు. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యానండి కాబట్టి నాకు డైరెక్ట్ యాప్లోకి వెళ్ళిపోయాను. మీరు వచ్చేసి కింద మీకు త్రూ వాట్సాప్ ఆర్ యూజ్ అనదర్ మెథడ్ అని వస్తుంది. యూజ్ అనదర్ మెథడ్ దగ్గర క్లిక్ చేసి మీరు వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, 4 అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు యాప్లో లాగిన్ అవ్వచ్చు. యాప్లో లాగిన్ అయ్యాక మీకు ఇలా చూపిస్తుంది హోము, స్టోరు, చాటు, ప్రొఫైలు. ఈ మనకు వచ్చేసి మన టెస్ట్లు ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో 3 గీతలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది. ఈ ఫ్రీ మెటీరియల్ క్లిక్ చేస్తే డాక్యుమెంట్స్, వీడియోస్, టెస్ట్ ఇలా ఉంటుందండి. మనం టెస్ట్లోకి వెళ్ళాలి. టెస్ట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఈ ఫోల్డర్ కనిపిస్తుందండి. ఏపీ టెట్ 1 ఎస్జిటి ఫ్రీ టెస్ట్ సిరీస్ అని చూపిస్తుంది. ఈ ఫోల్డర్లో ఉంటాయండి. ఈ ఫోల్డర్ మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు మీకు ఇలా సైకాలజీ, ఫస్ట్ టెస్ట్ సైకాలజీ కాబట్టి టెస్ట్ 1 మీకు ఇక్కడ వరుసగా మేము ఆల్రెడీ ముందే అన్ని అప్లోడ్ చేస్తామండి. మీకు ఏ రోజు టెస్ట్ ఆ రోజు మన సిలబస్ షీట్ ఇస్తాం కాబట్టి సిలబస్ షీట్ ప్రకారమే టైం, డే టు టైం అప్పుడే ఓపెన్ అవుతాయండి. ముందే ఓపెన్ కాలేదని మాకు కాల్ చేయొద్దు దయచేసి. టెస్ట్ 1 సబ్జెక్టు, డేటు, టైం ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనము డే 1 వచ్చేసి 27వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు మనకు 10 గంటలకు ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఒక టెస్ట్ ఎలా రాయాలనేది, ఎలా ఓపెన్ చేయాలనేది వేరే లింక్లో ఒకసారి చూపిస్తానండి. శాంపిల్ పేపర్ గతంలో జరిగింది చూపిస్తాను. ఇక్కడ మీకు అక్కడ ఓపెన్ అయినప్పుడు టైం వచ్చినప్పుడు మీకు అటెంప్ట్ చూపిస్తుంది. ఇక్కడ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసినాక ఇక్కడ మీకు నెక్స్ట్ అని వస్తుందండి. ఇక్కడ క్లిక్ చేసి అటెంప్ట్ టెస్ట్ కొట్టండి. మీకు ఇలా క్వశ్చన్లు వస్తాయండి. ఆన్సర్స్ మన గవర్నమెంట్ ఎలా నిర్వహిస్తుందో అదే విధంగా వస్తుంది. సేవ్ నెక్స్ట్ ఆన్సర్లు పెట్టండి. నేను రఫ్గా ఏదో ఒకటి పెట్టేస్తున్నానండి మీకు త్వరగా చూపించడం కోసము. సబ్మిట్ కొట్టేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం 10 క్వశ్చన్లు ఉన్నాయి, 2 మాత్రమే ఆన్సర్ చేశాము అని చూపిస్తుంది. సబ్మిట్ టెస్ట్ ఇలా సబ్మిట్ చేసినాక ఇక్కడ మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, 10 మార్కులకు ఇక్కడ 1 వచ్చాయండి. మనం కొన్ని బిట్లు మాత్రమే పెట్టాం కాబట్టి టోటల్ క్వశ్చన్స్ 10, కరెక్ట్ ఆన్సర్స్ 1, ఇన్కరెక్ట్ 1, మనం అసలు అటెంప్ట్ చేయని 8. ఇలా రీఅటెంప్ట్ అంటే మనం మల్టిపుల్ చాయిస్ ఇస్తే రీఅటెంప్ట్ వస్తుంది. మనకు కావాల్సింది వ్యూ సొల్యూషన్స్లోకి వెళ్ళండి. మనం ఏం పెట్టాము, ఆన్సర్ ఏంటి, రెడ్లో ఉన్నది వచ్చేసి మనం పెట్టినది, బ్లూ కలర్లో ఉన్నది ఆన్సర్. ఇలా అన్ని మనం కీ కూడా చూసుకోవచ్చండి. అక్కడే ఇక్కడ మనం ఈ అటెంప్ట్ చేయలేదు, డైరెక్ట్గా రెడ్ చూపించకుండా బ్లూ మాత్రమే చూపిస్తుంది. ఇదండి మనం కీ కూడా చూసుకునే విధానము. ప్రతిరోజు ఎగ్జామ్ రాసిన వారికి మరుసటి రోజు టెస్ట్ ఓపెన్ లోపు మనం ర్యాంక్ షీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ర్యాంక్ షీట్ లో అందరికీ వరుస క్రమంలో ఇస్తాము. ర్యాంక్ షీట్ అనేది ప్రతిరోజు ఈ ఎగ్జామ్ యొక్క ర్యాంక్ షీట్ మరుసటి రోజు 10 గంటలకు పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ లింక్ క్లోజ్ అవుతుంది.
24 అవర్స్లో మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఆ లింక్. ఇదండి మనం ఎగ్జామ్ రాసే విధానము, కీ చూసుకునే విధానము మొత్తము కూడా. సో ఇప్పుడు మనం ఏపీ టెట్ ఫ్రీ టెస్ట్ సిరీస్ సిలబస్ షీట్ గురించి చూద్దామండి. సో ఇది ఫ్రీ టెస్ట్ సిరీస్ సిలబస్ అండి. డే 1 మనం సైకాలజీ. సో 27/10/2025 నుంచి మన ఫ్రీ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుందండి. దీంట్లో భాగంగా ఇది సైకాలజీలో ఉన్నటువంటి సిలబస్. ఇది అఫీషియల్ సిలబస్ కూడా ఇదేనండి, మొత్తం కూడా అఫీషియల్ సిలబస్. ఈ అఫీషియల్ సిలబస్ మొత్తం కూడా ఎక్కడ ఉందంటే డ్రాఫ్ట్ కాపీలో నుంచే ఇవ్వడం జరిగింది. దాన్నే మనం ఇక్కడ బేస్ చేసుకొని, దీంట్లో నుంచి మాత్రమే డ్రాఫ్ట్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ఏం చేస్తున్నామంటే ఎగ్జామ్ పేపర్ని రెడీ చేయడం జరిగింది. సో అది మీరు ఒక ఛాలెంజింగ్గా తీసుకోండి. బిట్స్ కూడా మనకు డిఎస్సి హార్డ్ లెవెల్లో ఉండడం జరుగుతుంది. సో మీరు ఒక ఛాలెంజింగ్గా తీసుకోండి. ప్రతిరోజు కూడా డైలీ టెస్ట్కి 50 బిట్స్ ఇవ్వడం జరుగుతుందండి. 50కి 50 తీసుకురావడానికి ప్రయత్నించండి అండి. సో ఇది ఫస్ట్ డే అండి, ఫస్ట్ డే సైకాలజీ. అలాగే రెండో రోజు వచ్చేసి తెలుగు 28/10/2025 సందులు నిర్వచనాలు. తర్వాత ఇక్కడ ఉంది చూడండి. సో తెలుగు సందులు అత్వ ఇత్వ సంధి, ఉత్వ సంధి, ఎడాగమ సంధి, ఇదంతా కూడా సో గ్రామర్ పార్ట్ అండి. సో గ్రామర్తో పాటు తెలుగులో మెథడ్స్ కూడా ఉంటుంది. భాష, మాతృభాష, చరిత్ర, స్వభావం, పరిధి. ఇది తెలుగు అండి రెండో రోజు. సో డే 3. అలాగే డే 3 గురించి చూస్తే ఇంగ్లీషు. సో 29/10/2025 ఇంగ్లీషు. సో ఇంగ్లీషు కంటెంట్తో పాటు మనకేముంటుందంటే మెథడ్స్ కూడా ఉంటుందండి. ఇది ఇంగ్లీషు డే 3. అలాగే డే 4 వచ్చేసి మ్యాథ్స్ ఉంటుంది. సో సంఖ్యలు ఇవన్నీ కూడా సో మ్యాథ్స్కు సంబంధించినటువంటి సిలబస్. ఆ తర్వాత ఇదంతా కూడా మ్యాథ్స్ సిలబస్ అండి. మ్యాథ్స్ సిలబస్తో పాటు ఇక్కడ మనం చూస్తే మ్యాథ్స్ మెథడాలజీ కూడా ఉంటుంది డే 4లో. అంటే తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ, మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ మెథడాలజీ. అలాగే డే 5 సైన్స్ కంటెంట్, సైన్స్ మెథడాలజీ డే 5లో ఉంటుందండి. సో డే 6లో వచ్చేసి సోషల్, అలాగే సోషల్ మెథడాలజీ ఉంటుంది. సో ఇలాగా 6 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ 6 daysని బేస్ చేసుకొని టోటల్ 6 days సిలబస్ని కలిపేసి మనకు సో గ్రాండ్ టెస్ట్లో ఎలాగైతే ఇస్తాడో రివిజన్ టెస్ట్ లాగా ఇక్కడ టెస్ట్ 1 అని ఇవ్వడం జరుగుతుంది 7th డేన. సో ఇది మనం ఇలాగే సో డే 7. సో రివిజన్ టెస్ట్ వచ్చేసి 150 మార్క్స్ అండి. సో మనకు ఎగ్జామ్లో ఎలా అయితే ఉంటుందో 150 బిట్స్, అలాగే రివిజన్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ 6 days ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని బేస్ చేసుకొని. ఇలాగ మనం చదువుకోవడానికి ప్రతిరోజు కూడా ఒకసారి 50 బిట్స్ వస్తాయి. సో ప్రతి టాపిక్ మీద. సో అలాగే మళ్ళీ మనం రివిజన్ టెస్ట్లో మొత్తం కూడా కవర్ చేస్తూ మళ్ళీ పెడతాం కాబట్టి మీకు ఇక్కడ చాలా బాగా పర్ఫెక్షన్ వస్తుంది. సో సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి డే 7. సో డే 7 మళ్ళీ సైకాలజీ. అలాగే ఇక్కడ చూడండి ఈ సైకాలజీ. సో సైకాలజీ తర్వాత మళ్ళీ తెలుగు మెథడాలజీ, ఇంగ్లీషు, అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ. సో ఇంగ్లీష్ మెథడాలజీ, అలాగే మ్యాథ్స్ మెథడాలజీ, అలాగే సైన్స్ మెథడాలజీ, అలాగే సో సోషల్ మెథడాలజీ. ఆ తర్వాత 6 days అయిపోయిన తర్వాత 7th డే రివిజన్ టెస్ట్ అండి. ఇలాగ మనకు 42 డైలీ టెస్టులు ఉంటాయండి. 42 డైలీ టెస్టులు ఉంటాయి. అలాగే 7 రివిజనల్ టెస్ట్ ఉంటాయి. మనం సమయానుసారంగా మొత్తం కలిపి గ్రాండ్ టెస్ట్లు ఒక 5 వరకు నిర్వహించుకోవడానికి మనకు అవకాశం ఉంటుందండి. సో ఇది సిలబస్ షీట్ కావాల్సిన వాళ్ళు సో 8074273299 మైస్కు కాంటాక్ట్ అవ్వండి. మీకు సిలబస్ షీట్ పంపించడం జరుగుతుంది. మీ మిత్రులకు కూడా ఈ సదవకాశాన్ని షేర్ చేసి సో ఈ యొక్క ఫ్రీ టెస్ట్ సిరీస్లో మీరు భాగస్వాములై విజయాన్ని అందుకుంటారని మైస్ ఆంక్షిస్తుంది. సదా మైస్ మీ సేవలో ఎల్లప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.